హలో ఫ్రెండ్స్, తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంది, దాని ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు రండి వెళ్దాం. తెల్ల జిల్లేడు చెట్టుకి ప్రత్యేకత ఉంది, ఇంకా ఏంటో చూద్దాం. చూడండి, పువ్వులు తెల్లగా ఉన్నాయి కదా, ఇది తెల్ల జిల్లేడు చెట్టు అంటారు. ఇది మొదలు వచ్చి ఈ మొదలు ఉంది కదా, కింద ఏరు ఉంటుంది. ఆ ఏరు వచ్చి మనము ఆదివారం అమావాస్య రోజు తీసుకెళ్ళి ఇంటి గుమ్మానికి కానీ షాపుకి కానీ కడితే చెడు దిష్టి కానీ ఎర్ర దిష్టి కానీ ఏది కానీ పడదు. మన ఇంటి మీద కానీ మన షాప్ మీద కానీ అలా కడతారు. కట్టి ఆదివారం అంతా అలా తీసుకెళ్ళిపోకూడదు. నీళ్ళు తెచ్చి మొదలు ఇక్కడ పోసి పసుపు కుంకుమ వేసి ఒక అగరబత్తి వెలిగించి దీపం పెట్టి మనము పూజ చేసి తవ్వుకొని, అది దేవుడికి మొక్కేసి తవ్వుకొని మనం తీసుకుని వెళ్ళాలన్నమాట. అప్పుడు తవ్వుకొని తీసుకుని వెళ్ళాలి. తీసుకుని వెళ్ళేటప్పుడు ఎవరితోటి మాట్లాడకుండా అలా పట్టుకుని వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళిపోయిన వరకు ఎవరితో మాట్లాడు. అంతే. పువ్వు ఉంది కదా, పువ్వు వచ్చి ఇలాగ వదలాలి. వదిలితేనే పనికి వస్తుంది. పువ్వు వదిలేటప్పుడు అంతే ఆదివారం అమావాస్య పడాలి. పువ్వు వదిలినప్పుడు అలా పడి అప్పుడు మనకి పెద్ద చెట్టు ఉంది. నాకు అవసరమే. ఆదివారం అమావాస్య పడేటప్పుడు నేను కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను. తెల్ల జిల్లేడు అంటే తెల్ల పువ్వులు ఉంటాయి, చూసుకోవచ్చు ఫ్రెండ్స్.